తెలుగు రాష్ట్ర ప్రజలకు డిఎస్పి నళిని బహిరంగ లేఖ రాసిందట. ఇక నా ఆరోగ్యం బాగాలేదు, మెడికల్ ఖర్చులకు లేవని. సరే మొత్తం ఒకసారి చూద్దాం. ఇది ఇక మన దాంట్లో నచ్చింది పెద్దగా. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డిఎస్పి నళిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్వరాష్ట్రం కోసం తన ఉద్యోగాన్ని సైతం వదులుకుంది. ఉద్యమంలో పాల్గొన్నందుకు నాటి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా నళిని ఆరోగ్యానికి సంబంధించిన విషయం అందరినీ షాకు గురి చేసింది. చావు బతుకుల మధ్య నళిని కొట్టుమిట్టులాడుతోంది. ఈ క్రమంలో తన ఆరోగ్యంపై ఫేస్బుక్లో పోస్టు చేసింది. తెలుగు రాష్ట్ర ప్రజలకు డిఎస్పి నళిని బహిరంగ లేఖ అంటూ వీలునామా మరణ వాంగ్మూలం అని చెప్పేసి రాసిందట. ఒక అధికారిగా, ఉద్యమకారినిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన నా జీవితం ముగియబోతుంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను. 3 రోజుల నుండి నిద్ర లేదు. రాత్రంతా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. 8 ఏళ్ల క్రితం సోకిన రూమాటైడ్ ఆర్థరైటిస్ అనే విలక్షణ కీళ్ళ జబ్బు, అంటే బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ నెలలుగా, టైఫాయిడ్, మళ్ళీ డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది. కణకణం పెరిగిపోతున్నట్లు, ఏ కీలు విరిచేస్తున్నట్లు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. 2018లో ఈ జబ్బు ప్రారంభం అయినప్పటి నుంచి ఇలాంటి స్థితియే ఏర్పడ్డప్పుడు మొండి పట్టుదలతో ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్ళి రామ్దేవ్ బాబా పంచకర్మ సెంటర్లో నెల తరబడి ఉంటూ నన్ను నేను బాగు చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు. నిరమయంలో చేరేంత డబ్బు కూడా లేదట బాబు. డబ్బు లేదు. 25 ఏళ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్స్పిరేటరీ డ్రగ్స్ కు సెన్సిటివ్ గా మారింది. నేను ఫార్మసిస్ట్ను కూడా, కాబట్టి అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు. కనుక 30 ఏళ్ల లోపు ఉండాల్సిన ఫ్యాక్టర్ అత్యధికంగా 900కు చేరిన స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ యోగా, ధ్యానం, ధ్యానం, యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను. కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది. కానీ ప్రభావమే రకరకాలుగా ఆరోగ్య రుగ్మతలతో చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి, వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాద స్థాయికి చేర్చాయి. నా గతమంతా వ్యధ భరితం. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలైనవి. అబ్బా ఎంత బిడ్డరా, కళ్ళకు నీళ్ళొస్తున్నాయి. అధికారిగా, ఉద్యమకారిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మికవేత్తగా నట. తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ కుటుంబం బాగానే ఉన్నది. లక్షల కోట్లు సంపాదించిండ్రు, మంచిగా ఉన్నారు. లక్షల కోట్లు సంపాదించిండ్రు. ఉద్యమంలో లేనోళ్ళు కేసీఆర్ సెటిల్డ్, కేటీఆర్ సెటిల్డ్, హరీష్ రావు సెటిల్డ్, హ్యాపీరావు సెటిల్డ్, కల్వకుంట్ల కవిత సెటిల్డ్, ఇంకా చిన్నప్పుడు ఉంటే కన్నయ్య రావు సెటిల్డ్, అందరు సెటిల్డ్. మరి ఈ బిడ్డ తెలంగాణ ఉద్యమం కోసం ఒక పావుగా డిఎస్పి ఉద్యోగాన్ని వదులుకుంది. అదే డిఎస్పి ఉద్యోగంలో ఉంటే ఈరోజు ఆమె పొజిషన్ ది బెటర్ పొజిషన్లో ఉండే. మరి ఎందుకు కన్నీళ్లు పెట్టిస్తుంది? ఎందుకు కనీసం కేసీఆర్ ఈ బిడ్డను పట్టించుకోలేదు? ఎందుకు కనీసం ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకంటే ఆమె చేసిన పనికి కాళ్ళు కడిగి ఆ నీళ్లు పైన పోసుకోవాలి ఆమె చేసిన పనికి. మరి అటువంటి బిడ్డకు మనం ఎందుకు సపోర్ట్గా లేమంటే దట్ ఈజ్ రాజకీయంలో మన కుటుంబ సభ్యులే బాగుండాలి. ఉద్యమాలు చేసిన బిడ్డలు శ్రీకాంతాచారి చచ్చిపోయినా, శ్రీకాంతాచారి కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ చచ్చిపోయినా వాళ్ళ కుటుంబాలు సర్వనాశం కావాలి, మన కుటుంబాలు మాత్రం బాగుండాలి. 1200 బిడ్డలు చచ్చిపోయినా మంచిదే, మన కుటుంబాలు బాగుండాలి. దట్ ఈస్ పవర్ ఆఫ్ పాలిటిక్స్. ఇట్లా పెట్టుకొని అని ఉంచుకోండి అంతే. కన్నీళ్లు పెట్టిస్తుంది ఆమె. నిన్న నాకు కొన్ని వందల మంది నిన్న మెసేజ్లు పెట్టారు. నిన్న పోదాం అనేసరికి ఓ వీడియో రిలీజ్ అయింది, రేవంత్ రెడ్డిని కలిసినట్టు. మేము రెడీగా అయినాం. అరే ఆమె క్రిటికల్ పొజిషన్ ఉన్నదంటారు, రేవంత్ రెడ్డిని కలిస్తే నేను అందరికి అట్లనే మెసేజ్ పెట్టిన, అరే ఇప్పుడే రేవంత్ రెడ్డిని కలిసిందే అని. పాత వీడియోలు ఇప్పుడు కొంచెమన్నా సిగ్గుండాలి కదరా వ్యూస్ రావడం కోసం. మరి అడ్డమైన దారులా పరిస్థితి.